సత్తేరా నాయన ఓకేనా కూర్చోండి గౌరవ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారితో పాటు స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారితో పాటు ఈరోజు స్టాకింగ్ ఆఫ్ ఫిషర్ లింక్స్ అది చేయడం జరిగింది. ఇక్కడ గుండ్లకమ్మ రిజర్వాయర్లో దాన్ని ఆధారపడి 50 విలేజెస్ సంబంధించిన మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. ప్రకాశం డిస్టిక్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో అరౌండ్ 313 ఫిషర్మ్యాన్కు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఇక్కడైతే ఫిష్ స్టాక్ లింక్స్ ఫింగర్ లింక్స్ అరౌండ్ 20.65 lakh చేప పిల్లలు ఈరోజు ఇక్కడ వదలడం జరిగింది. దీని వలన గుండ్లకమ్మ రిజర్వాయర్ పైన ఆధారపడి ఉన్న మత్స్యకార కుటుంబాలకు లబ్ధి పొందుతారు. ధన్యవాదాలు. ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం గేట్ల రిపేర్లకి గ్రీజుకి డబ్బులు ఇవ్వనందువల్ల గేట్లు కొట్టకపోయినాయి. ఆ తర్వాత రిపేర్లు అన్నారు. మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తూ ఉంటే ఆ రోజు హడావుడిగా వాటికి స్టాపర్లు పెట్టడం జరిగింది. ఏదో చేసి వదిలేశారు. మళ్ళీ ఇంకో గేటు కొట్టకపోయింది. ఈరోజు పరిస్థితుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఏదో మొదలు పెట్టారు, కానీ మేము పూర్తి చేస్తామన్నారు, చేయలేదు. మేము కూడా ఈరోజు నీళ్ళని నిలవబెట్టగలిగాం. పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా మిగిలిపోయిన కొద్ది వరకు కూడా ఈ నెలలోనే పూర్తి అయ్యే పరిస్థితి ఉంది. ఆ రోజు గేట్లు కొట్టకపోయినప్పుడు లక్షలాది మత్స్య సంపద సముద్రం పాలైంది. రైతులు పొలాలు ఎండబెట్టుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వానికి ఈ రైతుల రోదన వినిపించలేదు, అరణ్య రోదన అయిపోయింది. పోనీ ఆ మత్స్యకారుల మీద ఆధారపడుతున్నటువంటి మత్స్యకారులు వాళ్ళు ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. వారికి ఏమైనా ఆర్థిక సహాయం చేయండి, కోట్లాది రూపాయల విలువైన మత్స్య సంపద పోయిందంటే దాన్ని కూడా చాలా చులకనగా చూసి ప్రవర్తించారు వాళ్ళు. ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వంలో లేట్ అయిన సందర్భంలో కూడా చొరవ తీసుకొని ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యంగా మన విద్యుత్ శాఖ మంత్రులు రవి గారు, అదేవిధంగా నేను, మన జిల్లా అధికారులు అందరూ కూడా చొరవ తీసుకున్నారు. రవి గారు అయితే ఒక ప్రత్యేకంగా 1-2 సార్లు కూడా రివ్యూ కూడా దీనిలో తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత ప్రజలకి మళ్ళీ నీళ్లు నిలబెట్టాం. ఇది రిజర్వాయర్ మీద ఆధారపడి చేస్తున్నటువంటి మత్స్యకారులకి ఈరోజు 20,65,000 చేప పిల్లల్ని మనం ఈ రిజర్వాయర్లో వదలటం చాలా సంతోషం. ఇది 2 నెలల క్రితమే అనుకున్నప్పుడు కూడా ఆ రోజు కొద్దిగా ఇంకొంచెం రోజులు పెరిగితే ఈ సైజు పెరుగుతాయనే ఉద్దేశంతో ఈరోజు అదే సంఖ్య కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఈరోజు కూడా మనం కూడా చూస్తుంటే నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ఫిష్ కూడా మంచి ఆహారం అనేది కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఆదాయంతో పాటు ప్రజలకు కూడా ఈ రిజర్వాయర్లో ఉన్నటువంటి ఫిష్ కూడా అందించడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు గమనించుకోవాలి. 3 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయలేని పని. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. నీళ్లు కూడా చూస్తే 3.6 TMCలో నియర్లీ TMCs వాటర్ని 3 TMC స్టోర్ చేసుకోగలటం. అగ్రికల్చర్ సీజన్లో రైతులకు కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా మంచినీళ్ళు కూడా
రేపు భవిష్యత్తులో కూడా ఈ గుండ్లకొండ రిజర్వాయర్ అనేది సంతోలపాడు ఒంగోలుకి ప్రధానమైనటువంటి అద్దంకి కూడా ప్రధానమైనటువంటి సోర్స్గా కూడా ఇది మనం గుర్తించడం కూడా జరిగింది. ఇది మనం ఇదే కాదు, ఆ రోజు అన్నమయ్య గేటు కొట్టకపోయింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి కదా తుంగభద్ర గేట్, ముఖ్యంగా రైతులు పేదల పట్ల ఉన్నదానికి నిదర్శనం ఈ ప్రాజెక్ట్ అని మీకు తెలియజేసుకుని నేను సెలవు తీసుకున్నానండి. తర్వాత గుండ్లకమ్మలో మనం నీళ్లు చూడటం జరిగిందనమాట. మీ అందరికీ తెలియదు కాదు, చాలాసార్లు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ దఫాలుగా మనం పోరాటం చేసాం. అపోజిషన్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గేట్లు బిగించాలి దానికోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాము. అదే కాకుండా ఈ ప్రాజెక్టు కింద 90,000 ఎకరాలు రైతులకు సాగు భూమి ఉంది. కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపల మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచినీళ్ళకి వెళ్ళేది చాలా ఉంది. ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ని గేట్లు ఎరగొట్టి కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ చేశారు వాళ్ళు. ఇప్పటికి 7.5 నుంచి 8 కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. 1-2 చిన్నవి ఉన్నా సరే నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి. ఇంకా 1-2 గేట్లోనే పూర్తి స్థాయిలో పెట్టేస్తారు. ఇవి 1-2 నెలల్లోనే మనం దాదాపు ఇప్పుడు 3 TMC నీళ్లు నిలబెట్టాం. ఇంకొకటే చిన్న పని ఏంటంటే దీని కింద ముంపుకు ఆధారపడిన గ్రామాలు ఒక 10-12 ఉన్నాయి. వాటిలో చిన్న సమస్యలు ఉన్నాయండి. ఇళ్ల స్థలాలు రాక చాలామంది చిన్న కుటుంబాలు ఎస్సీలు ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది ఉంది. దీని తర్వాత దాన్ని కూడా చేపట్టి తొందరలోనే కంప్లీట్ చేస్తాం. మీరు చూశారు కదా, పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రజలకు బాధ్యతగా ఉండేది. వాళ్ళు ఏమైనా దోపిడీ ఎక్కడ ఇసుక గేటు నీళ్లు ఉండగా ఇరిగి పడిపోయింది. పక్కన కర్ణాటక ప్రభుత్వం వచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. నీళ్ళు వదిలేయాలి, నీళ్ళు వదిలేయకుండా గేటు పెట్టలేమంటే దాని కింద కూడా పెద్ద ఎత్తున రైతులు ఉంది. మన రైతులే తుంగభద్ర కింద ఉంది కూడా మన రైతులు, కర్నూలు జిల్లా వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మన రైతులే ఉన్నారు. ఏమంటే ముఖ్యమంత్రి గారు రామానాయుడు గారిని కేశవను పంపించారు. ఇద్దరిని పంపించగానే మంత్రులందరూ కన్నయ్య అనే అతను ఒంట్లో బాగాలేకపోయినా తీసుకెళ్ళి చూపిస్తే అతను నీళ్ళలో దిగి గేటు బిగించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం. ఏమాత్రం కూడా సందేహం లేదు. అన్నా క్యాంటీన్లు పెట్టాం, మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, ఇన్ని పథకాలు, రోడ్లు వేస్తున్నాం, సీసీ రోడ్లు, తార్ రోడ్లు గుంటలు పుడిచే కార్యక్రమం చేసాం. 1 కాదు 2 కాదు, చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. 7 నెలల్లోనే చేస్తున్నా సరే మన ప్రభుత్వం మీద బురద తల్లే పని చేస్తూ ఉన్నారన్నమాట. దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఒకటి చూస్తేనే మీకు అర్థమైంది. ఇందాక మన మినిస్టర్ గారు చెప్పారు. నాకు తెలిసి అయితే అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు కొట్టపోవటం కాదు, మొత్తం ప్రాజెక్ట్ కొట్టపోయింది. మన పక్కన ఉన్న పులిచెంతల గేటు కొట్టపోయింది, ఒక్కడ కూడా చేయలేదు. మనకైతే గేట్లు కొట్టపోతే ఇమీడియట్గా ఇప్పుడు మన ప్రభుత్వం కాకుండా చేపలు వేసాం. వల్ల 20,65,000 చేప పిల్లలు అప్పుడెప్పుడో మన ప్రభుత్వం వేస్తే మళ్ళీ వాళ్ళ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత నీళ్లు పెట్టి చేప పిల్లలు వేసే కార్యక్రమం చేసాం అనమాట. ఇదే కాదు, ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని ఎంత పెద్ద గొప్ప మెజార్టీతో ఎన్నుకున్నారో అంతకు 2 అంతలు బాధ్యతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.